పిల్లల బాధ్యత తల్లిదండ్రులు అంటారు. కానీ ఇక్కడ మాత్రం మేనమామందంట. ఇంతకీ ఎవరా మేనమామ, ఏంటా కథే తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ వెంకీ వంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. హరిత, నీకు ఇంతమంది పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎవరినో కొన్ని చేసుకోవచ్చుగా, నన్ను ఎందుకు చేసుకున్నావు? అంటే కొంచెం కొత్త మొహం అయితే బాగుంటదని. ఏంటి అంతకుముందు అన్ని తెలిసిన మొహాలే వచ్చాయి. సర్లే గానీ ఏమండి, మొన్న మధ్య నేను పేపర్ లో చదివాను, ఎదవలకే అందమైన భార్యలు వస్తారంట. కరెక్ట్, నేను కూడా 2-3 చూసానండి. నన్ను చూపిస్తాడే బాబు. నేను అందగత్తిని కదండి. అంటే నేను ఎదవనా? నన్ను ఎదవనేసింది. ఏమండి, నేను ఇంకొక క్షణం కూడా మీతో ఉండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. పోవే. అరే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని, పదండ్రా మా పుట్టింటికి వెళ్దాం. ఏయ్, నా పిల్లలు నాకు ఇచ్చేసేవే. ఎక్కడికి ఇచ్చేది? నా పిల్లలతో నన్ను తిట్టించినావు కదా, పోవే నువ్వు ఇంట్లోకి వెళ్ళి. రండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏ రోజు కూడా నన్ను ప్రేమగా చూసుకోలేదు సార్. అది మన పెళ్లి విషయం ఇంట్లో చెప్పావా? చెప్పాను రమేష్. ఏమన్నారు? నీకు నాకు పెళ్ళవ్వాలంటే ఇంటి రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, రేషన్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, ఆఖరికి నా డ్రెస్సులు శారీస్ బిల్లు కూడా కట్టాలి. ఒక్క తాళి కట్టాలంటే ఇన్ని కట్టాలా? రమేష్, ఇంట్లో ఎవరు లేరు, వస్తావా? నేను రాను. లాస్ట్ టైం ఇంటికి వస్తే ఏం చెప్పించావే? బోలు దోమిచ్చావు, బట్టలు ఉతికిచ్చావు, ఇల్లు తూడిపిచ్చావు. మా ఇంటికి రా, ఎవ్వరు లేరు, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఎవరు వీళ్ళు? అంటే మా అల్లుళ్ళు, మా మేనకోడలు. మీకు ఇంతమంది సిస్టర్స్ ఉన్నారు? కాదు, ఒకే సిస్టర్ ఉంది, ఫ్యాక్టరీ మొత్తం తయారు చేసింది, సింగిల్ ఓనర్ ఆఫ్ సిస్టర్. మీ బావ ఏం చేస్తారు? ఇంతమందిని కన్నాడంటే. మామయ్య ఎవరు? అత్తరా? రమేష్, నేను తర్వాత అదే కాదు కదా. లే. ఇంతకి బెగ్గరా అన్నయ్య, మీ బావ నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు అన్నయ్య. ప్రేమగా చూసుకుంది ఇంతమందిని కన్నావా అమ్మ? చూసుకుంటే ఇంకెంతమంది ఉన్నారు. ఇది ఒక్కగానొక్క చెల్లండి. సంవత్సరానికి 365 రోజులు ఉంటే 700 ఇంట్లోనే ఉంటదండి. అంటే రోజుకు 2 సార్లు కూడా పెట్టుకొని ఇంటికి వస్తుంది. దయచేసి చెల్లెలు ఎవరన్నా ఉంటే సొంతూరులో ఇవ్వకండి, ఓ 500-600 కిలోమీటర్ దూరంలో ఇవ్వండి. ఏడి బాబేడి ఇంతకి? బావా, పిల్లలు నన్ను బాగా మిస్ అయినట్టున్నారు కదా బావా. అవును బావా, చిన్న పిల్లలు బిహేవ్ చేస్తారేంటి ఇంతమందిని? కానీ ఇంతమందికి అన్నారంటే సిగ్గేస్తుందండి. కన్నప్పుడు అంటే అదే డైలాగ్. అయినా ఏంటి బావా, ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, నా రాష్ట్రం అనుకున్నావా? చీటికి మాటి కూడా పెట్టుకొని వస్తున్నారు. సారీ బావా, ఇక్కడ నుంచి నువ్వు అనుకున్నట్టు మీ సంతోషంగా ఉంటాం, సరేనా? ఒక 10,000 ఇస్తే హ్యాపీగా ఉంటాం బావా. ఏంటి బావా, నాకు వచ్చే 20,000లో 10,000 ప్రతి నెల మీకే పంపిస్తా కదా. అంటే ఈ నెల పంపలేదు బావా. ఓహో, జీతం డబ్బులు జేబులు ఉన్నాయని అర్థమై ఈ స్కెచ్ అంత వేసావా? ఒక్క 10,000. ఇగో నీ 10,000 నువ్వు తీసుకో. అరే మామయ్య పాకెట్ మనీ అడుక్కోండిరా. 20,000 20 సెకండ్లు అయిపోవడం అంటే ఇదే అనుకుంటారా? నా లవర్ వెళ్ళిపోయింది సార్, బుదిరకించి ఏదో రకంగా దాన్ని తెచ్చుకోవాలి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అన్నయ్య, ఏంటి ఆ మెల్ల దండలు? అంటే అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. బావా, నీకు ఫస్ట్ కాంగ్రాచులేషన్స్. అంతకన్నా పెద్ద గుడ్ న్యూస్. ఏంటది? నేను మీ చెల్లి ఈ సమ్మర్ హాలిడేస్ కి 3 నెలలు ఊటీ, కొడైకెనాల్, సిమ్లా వెళ్దాం అనుకుంటున్నాం. 2 లక్షల లోన్ నువ్వే తీసుకున్నావు కదా నా పేరు మీద. నా పెళ్ళైన తర్వాత హనీమూన్ కి తీసుకున్నావు 2 లక్షలు నువ్వు లోన్. పిల్లలు అక్కడ తీసుకెళ్తే జలుబు జ్వరాలతో ప్రాబ్లం అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తానని చెప్పలా, వాళ్ళిద్దరు వెళ్తారు. మా బంగారు తల్లి. ఇంకో పిల్లవాడిని వేసుకుని వస్తా. మామయ్యను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. మాకు పెళ్ళైంది కొత్తగా, అందుకే కొత్తగా పెళ్ళైంది కాబట్టి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండండి రా. నాకు అర్థమైంది. అరే మీరు చేసే పాడుకో వెళ్ళండి. ఏమే ఆకలి అవుతుంది, అన్నం తీసుకురా.
తినిపించమ్మా. నాకు పెట్టరా? ఆ. ఆ రాగం ఇక్కడ పుట్టిందని అర్థం. మీరు పడుకోండి, దయచేసి పడుకోండి, దండం పెడతా. మామయ్య భయం వేస్తుంది, కథలు చెప్పి నిద్రపోవచ్చవా? నీకు భయం వేస్తుంది, నీకు కథలు చెప్పి నిద్రపుచ్చాలా? అది కొడుక ఎంత పెద్దగా ఉన్నా నువ్వు వాళ్ళని మేనేజ్ చేయి. ఒక్క 5 minutes ఆగండి, సైలెన్స్. అనగనగా ఒక రాజు, రాజుకుడు 7 కొడుకులు. ఎండు చేప కోసం వెళ్ళారు. అనగనగా ఒక రాజు, 7 కొడుకులు. ఆ రాజు మీ డాడే, మీ కథ మామయ్య చెప్పుతుండు. పడుకున్నారు. నీతో ఇప్పుడు పడుకున్నారేంట్రా వెళ్ళిపోయిన తర్వాత? కంగ్రాచులేషన్స్, నువ్వు మళ్ళీ మామో కాబోతున్నావు. ఇంతకి నీ విషయం ఏంటి? మా చెల్లి కాయ పండ పుచ్చురా అందరు వెళ్ళిపోండి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆడబడో కాదు మా బాబే. సొంత చెల్లుంటే ఇంటి చుట్టుపక్కల ఇవ్వకండి. జోహార్ బామ్మర్దుల కష్టం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టింది. ఇక్కడ ఉన్న ఒక్క బిడ్డ కూడా మీ పోలికే లేదు, కానీ బాబీ గారి పోలికే ఉందండి. సీరియస్ గా చెప్తున్నాను, కొన్ని బిడ్డలు మాత్రం మీలాగే ఇంద్రజా మ్యామ్. రమేష్ గారు అద్దరు కొట్టేశారు. బావమరిది మధ్య జరిగే గొడవలు, అలాగే అన్నయ్య చెల్లి వల్ల పడే కష్టాలన్నీ కొన్ని ఉన్నాయి. అవి చాలా చాలా హిలేరియస్ గా తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. నిజంగానే ఒక కంప్లీట్ ఎంటర్టైనింగ్ స్కిట్ చూసిన ఫీల్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అండ్ వెంకీ గారి గురించి చెప్పక్కర్లేదు, అండ్ హరి గురించి కూడా చెప్పక్కర్లేదు. హేమ కూడా చాలా బాగా చేశారు మీతో పాటు. అండ్ పిల్లలు సూపర్, ముద్దుగా కరెక్ట్ గా చేశారు. గుడ్, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్. వెంకీ మంకీ రమేష్ నిజంగా చాలా అద్భుతంగా చేశాం. నువ్వు అన్నది ఒక మాట నిజం, ఊళ్ళో మట్టికి ఇవ్వకూడదు. వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది గొడవ పెట్టుకోవడానికి. మీరు అక్కడే పప్పులో కాలు పెట్టారు. ఊర్లోకి అయితే ఏదో పొద్దున్నే వచ్చి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం. మరి ఊరు దాటి ఇచ్చారంటే వచ్చి ఒక షోకి సుమ్మగారిది అది 9 మంది అక్క చెల్లెళ్ళు వచ్చారు. పెద్ద అక్కకి 60 ఏళ్ళు. మీ నాన్నగారు ఇంకేమన్నా పని చేసేవారు అమ్మా అని వాళ్ళు చెప్పింది రైల్వేలో పెట్టరండి. అక్కడ కూడా అదే. అమ్మగారు ఇంకా బతికున్నారా అన్న? లేరండి అన్న. ఎలా ఉంటారు? చాలా బాగా చేశారు. పిల్లలు ఎలా చేయాలో అలా చేశారు. అందరూ బాగా చేశారు రమేష్.